अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। गुज़िश्ता साल के बनिस्बत जिले में केसों के इदराज में इजाफा। जिले एसपी महबूब नगर जानकी धारावत की जानिब से सालाना रिपोर्ट पेश की गई। महबूब नगर जिले एसपी दफ्तर में जिले एसपी जानकी धारावत ने साल 2024 की सालाना रिपोर्ट पेश की। इस मौके पर इन्होंने मीडिया से तफसीलात बताते हुए कहा कि जिले भर में साल 2023 में 5,867 केसेस दर्ज हुए थे, जबकि साल 2024 में 5,887 केसेस दर्ज हुए हैं। गुज़िश्ता साल की बनिस्बत इस साल 20 केसेस में इजाफा दर्ज किया गया है। सबसे ज़्यादा केसेस जड़चल्ला पुलिस स्टेशन में 913 केसेस दर्ज हुए, जबकि सबसे कम खवातीन पुलिस स्टेशन में 130 केसेस दर्ज हुए हैं। गुज़िश्ता साल कत्ल के 26 वारदात हुए थे, जबकि इस साल कत्ल के 30 वारदात पेश आए हैं। जबकि चोरी के केसेस गुज़िश्ता साल 5 हुए थे, जबकि साल चोरी के 9 केसेस हुए हैं। गुज़िश्ता साल की बनिस्बत सड़क हादसात में इजाफा हुआ है। सड़क हादसात की रोकथाम के लिए पुलिस की जानिब से खुसूसी इक़दाम किए जा रहे हैं और ख़वातीन पर हो रहे जुर्म को रोकने के लिए भी खुसूसी इक़दाम किए जा रहे हैं और शी टीम से शऊर बेदारी भी की जा रही है। ड्रग के इस्तेमाल की रोकथाम के लिए भी इक़दाम किए जा रहे हैं। इस साल पार्लिमानी इंतखाबात को कामयाबी से इनेकाद किया गया और ऑटोस को खुसूसी नंबरात दिए गए ताकि आसानी से तहक़ीक़ात की जा सके और ये खुसूसी नंबर चंद केसों में मुफीद साबित हुए हैं। इस साल के मुतालिक ज़िले एसपी जानकी धारावत तफसीली रिपोर्ट पेश की है। మన మహబూబ్నగర్ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 20 కేసెస్ వరకు పెరిగాయి. 23లో మనకు 5,867 కేసులు నమోదవ్వగా ఈ సంవత్సరం అంటే 27th వరకు తీసుకున్నాం, మొన్న ఈవినింగ్ వరకు. సో 5,887 కేసులు రిపోర్ట్ అయినాయి. దీంట్లో మనకు జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో హైయెస్ట్ కేసెస్ 913 రిపోర్ట్ అయినాయి. దాని తర్వాత మనకు రూరల్ పోలీస్ స్టేషన్ 844, అత్యల్పంగా రిపోర్ట్ అయిన కేసెస్ మహిళా పోలీస్ స్టేషన్ 130, మూసాపేట 204. ఇవి హైయెస్ట్ లోయెస్ట్ పోలీస్ స్టేషన్స్. మనకు ట్రెండ్ వచ్చేసి మర్డర్స్ పెరగడం జరిగింది. గత సంవత్సరం 26 కేసులు ఉంటే ఈ సంవత్సరం 30 కేసులు జరిగినాయి. దాంట్లో ఒకటి మనకు భూత్పూర్కి సంబంధించి ఒక సీరియల్ కిల్లర్ని మనం పట్టుకోవడం జరిగింది జూన్ నెలలో. సో అందులో 6 కేసులు డిటెక్ట్ అయినాయి. అవి కాకుండా మిగిలిన కేసెస్ అన్నీ కూడా ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ని చంపడం, హస్బెండ్ వైఫ్ని చంపడం అట్లాంటి రీజన్స్తోనే జరిగినాయి. అది కాకుండా మనకు రాబరీ కేసెస్ కూడా గత సంవత్సరం 5 రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 9 రిపోర్ట్ అయినాయి. ఆ 9లో కూడా ఒకటి ఆటోలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక 4-5 అఫెన్సెస్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని దించుతాము ఫలానా అంటే వాళ్ళది ఏదైతే డెస్టినేషన్ ప్లేస్ ఉందో అక్కడ దింపుతామనేసి ఎక్కించుకొని వాళ్ళ మెడలో ఉన్న బంగారం తీసుకోవడం జరిగింది. అది ఆ 5 కేసెస్ కూడా మనం డిటెక్ట్ చేసాము. వాళ్ళిద్దరు కూడా రిమాండ్లో ఉన్నారు. సో 5,698 ఆటోలకి మనం నెంబరింగ్ చేయడం జరిగింది. ఇంకా కొత్తగా వస్తున్న ఆటోస్ కూడా ప్రతిరోజు కూడా మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ డేటాబేస్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం వచ్చి యాక్సిడెంట్స్. ఎందుకంటే మనకు హైవే ఎక్కువ పార్ట్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్. ఈ యాక్సిడెంట్స్లో కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం ఒక 28 కేసెస్ పెరిగినాయి. నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి. ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా మేము అంటే పోలీస్ శాఖ తరఫున మ్యాక్సిమం కేర్ తీసుకుంటున్నాము. మనం రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మనకు 3 monthsకి ఒకసారి రోడ్ సేఫ్టీ మీటింగ్స్ జరుగుతున్నాయి. NHA వాళ్ళకు కూడా మనం ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మనకు ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్, లైటింగు అలాంటివి ఎక్కడైతే లేవో అవన్నీ కూడా చేయించమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. సో మాకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ ఇయర్ అయితే ఇంత జరిగినాయి. నెక్స్ట్ ఇయర్లో మాకు ప్రాధాన్యత వచ్చేసి క్రైమ్కి సంబంధించి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ తగ్గించడము అండ్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడము ఇలాంటివన్నీ కూడా మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మనకు SC ST కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 51 అయితే ఈ సంవత్సరం 78 అయినాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఒక 22 వరకు పెరిగినాయి. ఇందులో మేజర్గా మనకు అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే ఇదిలో వెళ్ళిపోవడం అమ్మాయిలు, తర్వాత ఆ కేసులు పోక్సో కేసులుగా రూపాంతరం చెందడం అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఆ కేసెస్. సో దానికి సంబంధించి మనం షీ టీమ్స్ తరఫున కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ఉమెన్ డిగ్రీ పిల్లలకి కానీ ఇంటర్ పిల్లలకి స్కూల్స్కి అన్నీ కూడా మనం ఒక 500 వరకు కూడా మనం ఉమెన్ అవేర్నెస్ షీ టీమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ అనేసి నమ్ముకొని అట్లా వెళ్ళిన కేసెస్ చాలా మటుకు ఉన్నాయి. అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్తూ చాలా చోట్ల
షీ టీమ్సే కాదు, మేము కూడా పర్సనల్గా నేను అడ్మిన్ గారు అందరం కూడా వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. మనకు గవర్నమెంట్ కూడా మహిళా భద్రతకిను మరియు ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటానికి కూడా చేయూతనిస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా మా ఈ నెక్స్ట్ ఇయర్ ప్రయారిటీలో ఉన్నాయి. ఈ మనకు డ్రగ్స్కి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, యాంటీ డ్రగ్ కమిటీస్ మొత్తం కాలేజెస్లో ఫామ్ చేయడం జరిగింది. సో ప్రతి నెల కూడా కంపల్సరీగా మనకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఉంటుంది డ్రగ్స్కి సంబంధించి. దాంతోపాటు ఈ సంవత్సరం మనకు అంటే ఈ टेस्टिंग की किट्स। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।